ఈ వీడియోలో మీ అందరికీ శ్రీశైలం అభయారణ్యంలో ఉన్న కష్టమైన ఇష్టకామేశ్వరి దేవి యాత్ర గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. మొదటగా చెప్పాలంటే ఈ దేవాలయము శ్రీశైలం నుండి 22 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్రదేశానికి వెళ్ళాలి అనుకుంటే ఎలా వెళ్ళాలి, టికెట్లు ఎక్కడ ఇస్తారో చెప్తాను. శ్రీశైలం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖర దర్శనం ప్లేస్కి చేరుకోవాలి. ఇక్కడ అటవీ శాఖ వారి క్యాంపు కార్యాలయం ఉంటుంది. ఈ ప్లేస్లోనే ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు టికెట్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. క్యూలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి 3 టికెట్ల చొప్పున టోటల్గా ఒక రోజుకు 120 టికెట్లు రిలీజ్ చేస్తారు. ఈ 120 టికెట్లు అయిపోయాక క్యూలో మిగిలి ఉన్న వారికి టికెట్లు ఇవ్వరు. టికెట్స్ తీసుకున్న వాళ్ళు ప్రయాణించడానికి ప్రత్యేకంగా మరియు నల్లమల్ల అడవులలో వెళ్ళడానికి వీలుగా ఉన్న 15 జీపు వాహనాలు సిద్ధంగా ఉంటాయి. ఒక్కొక్క జీబులో 8 మంది ప్రయాణించవచ్చు. ఇక్కడ పై వీడియోలో చూపిస్తున్న జీబులోనే మేము ఇష్టకామేశ్వరి దేవాలయంకి ప్రయాణిస్తున్నాము. ఒక టికెట్ వెల 1000 రూపాయలు ఉంటుంది. 10 సంవత్సరాల లోపు పిల్లలకి టికెట్లు అవసరం లేదు. శిఖర దర్శనం ప్లేస్ నుంచి మన ఇష్టకామేశ్వరి ఆలయము 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్నటువంటి నెక్కంటి జంగిల్ రైడ్ పాయింట్ నుంచి అటవీ శాఖ అధికారుల అనుమతితో మన ఇష్టకామేశ్వరి యాత్ర ప్రారంభం అవుతుంది. ఇష్టకామేశ్వరి అమ్మవారి యాత్ర మొత్తము అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇష్టకామేశ్వరి యాత్రను మేము సమ్మర్లో చేయడం వలన అడవిలో ఉన్న చెట్లన్నీ బాగా డ్రై అయిపోయి ఉన్నాయి. సమ్మర్ సీజన్లో కాకుండా మరి వేరే ఏ సీజన్లో అయినా మనము ప్లాన్ చేసుకుంటే ఈ అడవిలో ప్రయాణించడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గమధ్యంలో అక్కడక్కడ మనకి సెక్యూరిటీ గార్డ్స్ కనిపిస్తూ ఉంటారు. ఇష్టకామేశ్వరి దేవి యాత్ర హాఫ్ డే ట్రిప్ కాబట్టి మనము ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే ముందుగానే ఒక ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. శిఖర దర్శన ప్రదేశం నుండి ఇష్టకామేశ్వరి ఆలయం వెళ్ళే మార్గము చాలా కష్టతరంగా ఉంటుంది. శిఖరం నుండి జీపు వాహనాలు 9 కిలోమీటర్లు మాత్రమే వెళ్తాయి. అక్కడ నుండి మనము 1 కిలోమీటర్ నడుచుకుంటూ గుడి దగ్గరకు చేరుకోవాలి. మీకు ఇంకో విషయం చెప్పాలంటే శ్రీశైలం దర్శనానికి వచ్చే భక్తులలో కేవలం 2.8% మంది మాత్రమే మన ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అది కాకుండా అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మహిమాన్విత ప్రాంతము ఈ కష్టమైన ఇష్టకామేశ్వరి దేవాలయం. దట్టమైన అటవీ ప్రాంతము మరియు టైగర్ రిజర్వ్ జోన్ కావున జీప్ వెహికల్స్ని మధ్యలో ఎక్కడ కూడా ఆపరు. మీకు కావలసినంత నీళ్ళు, స్నాక్స్ మీ వెంట తీసుకెళ్ళండి. జీపు వాహనాలు అనేక బండరాలను దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అందువలన జీప్ వెహికల్స్ 20 కిలోమీటర్ల వేగంతోనే వెళ్తాయి. అంతేకాదు దట్టమైన అటవీ ప్రాంతం కావడం వలన ఈ 9 కిలోమీటర్ల ప్రయాణం కూడా 40 నిమిషాల నుండి 1 గంట వరకు పడుతుంది. ఇక్కడ చూపిస్తున్నదే జీప్ వెహికల్స్ హాల్టింగ్ పాయింట్. ఈ జీప్ వెహికల్స్ హాల్టింగ్ పాయింట్ నుంచి మనము 1 కిలోమీటర్ నడుచుకుంటూ ఇష్టకామేశ్వరి దేవాలయానికి చేరుకోవాలి. ఈ అటవీ ప్రాంతమైన ఇష్టకామేశ్వరి ఆలయ పరిసరాలలో 6 నుంచి 7 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వీళ్ళే గుడి యొక్క బాగోగులు చూస్తుంటారు. ఇక్కడ ఉన్న గిరిజన కుటుంబాలే అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రిని విక్రయిస్తుంటారు. ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్ళే ముందుగా మనకి ఇక్కడ వినాయకుడు దర్శనమిస్తాడు.
ఇక్కడ మనకి ఆడుకుంటూ కనిపిస్తున్న ఈ చిన్నపిల్లలంతా కూడా ఆ గిరిజన కుటుంబానికి చెందిన వాళ్ళే. అదిగో అక్కడ కనిపిస్తున్న దేవాలయమే ఇష్టకామేశ్వర దేవి ఆలయం. ఆలయ ముఖద్వారము చాలా చిన్నది అయినందువలన భక్తులు పాకుతూ వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ చిన్నపాటి నీటి ప్రవాహం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్ళవచ్చు. అమ్మవారి ముందు హోమం వెలుగుతూ ఉంటుంది. ఈ ఆలయం గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే, పూర్వము కైలాసనాథుడిని తన నాథుడిగా చేసుకోవాలని నిర్ణయించుకున్న పర్వతరాజు కుమార్తె జపమాల మరియు లింగం ధరించి చివరి దాకా చూసినందుకు మీకు మా ధన్యవాదములు.